ఏ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఇప్పుడే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి ప్రోమో అయితే చూశాను. సూపర్ ఉందన్నమాట. 6 నిమిషాలు ఉంది ప్రోమో. దాంట్లో మనకైతే బిగ్ బాస్ ట్రోఫీ రివీల్ చేశారు నాగార్జున సార్. అండ్ చాలా మాట్లాడుకోవాలి, మిస్ కాకండి. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. టేస్టీ తేజకి 15 సినిమా ఛాన్సులు వచ్చాయంట నాగార్జున సార్ అడిగాడు. అండ్ రవితేజ గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు గైస్ అమర్కి, అది కూడా చెప్తాను. అండ్ అల్ల నరేష్, రాజ్ తరుణ్ వచ్చారు, హౌస్ మేట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది ఈరోజు ప్రోమోలో, ఇవన్నీ స్మాల్ ఫన్ టాస్క్ ఒకటి జరిగింది. స్మాల్గా ఫన్ టాస్క్ ఇమిటేషన్ది అదొకటి. అమ్మ టాటూ, తేజకి టాటూ వేపిస్తాను ట్రై చేశారు నాగార్జున సార్. చాలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాము. సో వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ట్రోఫీ రివీల్. ఈసారి కొత్తగా ఉంది గైస్, చూపిస్తాను ట్రోఫీ. చూడండి, ఫోటో ఇస్తాను, ఎలా ఉందో చూడండి. అయితే బాగుంది కదా, నాకైతే సూపర్ నచ్చింది ట్రోఫీ ఈసారి. అదే పల్లవి ప్రశాంత్దే, మనందరూ తెలుసు కదా ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి రవితేజ గారు స్టేజ్ మీదకి వచ్చారు. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చాడు గైస్ నాగార్జున, ఎందుకంటే అమరు రవితేజ ఫ్యాన్ కాబట్టి. ఏమన్నాడంటే, అమర్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, నువ్వు కనుక బయటికి వస్తే నెక్స్ట్ సినిమాలో రవితేజ గారితో యాక్టింగ్ చేయొచ్చు నువ్వు అని చెప్పేసి నాగార్జున సార్ అనౌన్స్ చేస్తారు. ఆలోచించుకో, బయటికి ఎలిమినేషన్గా నీకు సినిమా ఛాన్స్ ఇస్తాం రవితేజ పక్కన, ఎందుకంటే రవితేజ ఫేవరెట్ యాక్టర్ అమర్కి. సో ఆలోచిస్తాడు, ఆల్మోస్ట్ వచ్చేస్తాడు, డోర్ కాడికి ఉరికొస్తాడు. అందరు షాక్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు రతిగా ఇట్లా షాక్ అవుతారు. వస్తున్నాడేంద్రా, ఇటు పిచ్చోడేంద్రా అని. నాగార్జున సార్ ఏమంటాడు, 100 రోజుల కష్టాన్ని ఇట్లా పోగొట్టుకుంటున్నాం, ఆలోచించుకో అమర్ అని చెప్పేసి కూడా అంటాడు. అయినా ఈనాడు అమరు డోర్ కాడికి వెళ్తాడు, డోర్స్ ఓపెన్ అయితే అది మనకి ఇవ్వరు. సో అదే ఒకటి జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. బట్ నాకైతే వెళ్ళడు అనిపిస్తుంది. అంత ఈజీగా 100 రోజుల కష్టం నాగార్జున సార్ ఆపేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బయటకి ఈ ఛాన్స్గా ఇంతకన్నా పెద్ద ఛాన్సులు కూడా వస్తాయి నీకు, వెయిట్ చేయని చెప్పేసి అని ఉంటాడు నాకు తెలిసి అయితే, అదొకటి. అండ్ టేస్టీ తేజకి 15 సినిమా ఛాన్సులు అయితే వచ్చాయి, అది పక్క పెట్టేసేయండి. సూపర్ అనమాట. బిగ్ బాస్ ఈ సీజను మస్తుంది, ఫుల్ రేటింగ్తోని అందరికి ఛాన్సులు వచ్చాయి. అండ్ సూపర్ స్ట్రీన్ కూడా బయట అందరు అంటున్నారంట, మనోభావాల పాప అని చెప్పేసి, మనోభావాలు దెబ్బతిన్నాయంటది కదా. సో ఆ డైలాగ్ ఫేమస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అల్ల నరేష్, రాజ్ తరుణ్ అయితే వచ్చారు. మళ్ళీ అది మూవీ ప్రమోషన్ నాకు తెలియదు కానీ బ్రీఫ్ కేస్ పట్టుకున్నారు గైస్, డబ్బులు పట్టుకొని హౌస్ లోపలికి వెళ్ళారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఇది యావర్ తీసుకుంటాడు డబ్బులు, 15 lakhs ఉండొచ్చు అందులో. సో ఇదే అనుకుంటే అందరు అన్నారు కదా, యావర్ తీసుకున్నాడు అని చెప్పేసి. సో సీరియస్గా నాగార్జున సార్ సీరియస్ మ్యాటర్, ఇది ఫన్ కాదు, తీసుకునే వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి అడుగుతాడు. రాజ్ తరుణ్ అంటాడు, మీరు ఇన్ని రోజులు 100 రోజుల కష్టాన్ని ఏం తీసుకోకుండా పోతే బాగుంటుంది కదా అని చెప్పి అంటాడు రాజ్ తరుణ్ కూడా. సో నాకు తెలిసి ఎవరైతే తీసుకుంటాడో 15 lakhs 20 lakhs ఎంతో తెలియదు, 15 lakhs అనుకుంటా అందులో అయితే. అండ్ లాస్ట్కి వచ్చి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చూపించాడు ఇందులో. ఒక రోబో మిషన్ గన్ ఉంటుంది కదా మనది, మిషన్ గన్ తీసుకొని ఒక రోబో అయితే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మిషన్ గన్తోని ఎవరి దగ్గర అయితే ఆగి కాల్స్తుందో మిషన్ గన్, అక్కడ వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. నాకు తెలిసి ఫస్ట్ అర్జున్ ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి రూమర్స్ మనకు వస్తున్నాయి. ఆల్రెడీ నిన్న జరిగింది ఇదంతా ఎపిసోడ్. సో మనకు తెలిసిన న్యూస్ ప్రకారం అయితే అర్జున్ ఫస్ట్ వెళ్ళిపోతాడు, తర్వాత ప్రియాంక, తర్వాత యావర్ 15 lakhs తీసుకొని వెళ్తారని చెప్పేసి అది కూడా ఉంది. అయితే నాకు తెలిసి 15 lakhs రాజ్ తరుణ్, అల్ల నరేష్ పోయినప్పుడు తీసుకోలేదు అనుకుంటా ఎవరు. సో తర్వాతకి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్న కొద్దీ లాస్ట్లో టాప్ 4లో ఉన్నప్పుడు యావర్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ ఫన్ టాస్క్ ఒకటి ఉంది గైస్, చాలా ఫన్నీగా ఉంది. ఎట్లా అంటే విన్నింగ్ స్పీచ్, ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 7కి యావర్ విన్ అయితే ఎలా యాక్టింగ్ చేస్తాడు, ఎలా స్పీచ్ ఇస్తాడు మైక్లో అని చెప్పేసి అదొకటి అడిగాడు నాగార్జున సార్. అయితే శివాజీ అన్న అయితే యావర్లో యాక్టింగ్ చేశాడు. భయ్యా మీ జీత్ గయా భయ్యా అంటాడు అనమాట. ఫుల్ కామెడీ ఫన్ టాస్క్, చాలా నచ్చేసింది నాకు అది. జీత్ గయా భయ్యా అంటాడు. అదొకటి. అర్జున్ వచ్చి శివాజీ లాగా, సార్ నేనైతే అందరు గెలిచిన ఒకటే, నేను గెలిచిన ఒకటే అని చెప్పేసి అంటాడు అనమాట అర్జున్ అన్న. సో నాగార్జున సార్ అమ్మడి అంటాడు, ప్రైజ్ మనీ కూడా ఇచ్చేస్తావా అంటాడు. అనేసరికి వెళ్ళి సార్ అంటాడు, మళ్ళీ డబ్బుల విషయంలో లేదంటాడు అర్జున్ అన్న. సో అది ఇంటెన్షన్గా చేసింది, నార్మల్ ఫన్ టాస్క్ గైస్ ఇది. ఎవరు వచ్చేసి అర్జున్ లాగా, పప్పీ లవ్ యూ పప్పీ, నేను చేశాను పప్పీ అంటాడు. పప్పీ వాళ్ళ వైఫ్ కూడా అన్నీ ఉంటుంది. అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు అటెండ్ అయినారు, రతిక కూడా అందరు అటెండ్ అయినారు. సూపర్ అనిపిస్తుంది నాకైతే అందరిని ఒకదే చూడడం. ఫ్యామిలీ మెంబర్స్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ మమ్మీ డాడీ అందరు వచ్చేసారు, మ్యాక్సిమం ఫుల్ నిండిపోయింది అనమాట. గందరగోళంగా ఉంది. ఆ డ్యాన్సులు ఏంటి భయ్యా, ఆ డ్యాన్సులు సూపర్ డ్యాన్సులు గైస్. అండ్ ఇంకో కామెడీ టాస్క్ వచ్చేసి నాగార్జున సార్ కూడా అడిగాడు, సందీప్ అన్న ఎలిమినేట్ అయినప్పుడు టేస్టీ తేజ పాజిటివ్ వైబ్లో ఒకసారి వెళ్ళొస్తే నీకు మంచిగా ఉంటుందని చెప్పేసి నామినేట్ చేస్తాడు కదా సందీప్ని. అప్పుడు నా సందీప్ మాస్టర్ వచ్చేసి రారా హగ్ చేసుకుంటా అని చెప్పేసి హగ్ చేసుకుంటాడు, డైరెక్ట్ స్టేజ్ మీద వస్తాడు. ఆ మీమ్ అయితే ఫేమస్ అయింది కదా. సో నాగార్జున సార్ అడుగుతాడు, ఆ మీమ్ నువ్వు హగ్ చేసుకోకుండా ఉంటే బాగుండేది అనిపించింది, ఎంతమందికి అనిపించింది అని చెప్పేసి బోర్డు లేపమంటాడు. ఎస్ ఆర్ నో అని చెప్పేసి, హగ్ చేసుకోకూడదు అని ఎస్ అని చెప్పారు అందరూ. హగ్ చేసుకోకుండా ఉంటే హెల్మెట్ కాకపోయాడేమో అని నాగార్జున సార్ అంటాడు సందీప్ని.
సో అదొకటి కామెడీ టాస్క్ అనమాట చిన్నది, అట్లా ఒకటి. టాటూ ఫర్ తేజ. మనకు తెలిసింది ఇంకా బిగ్ బాస్లో టేస్టీ తేజకి టాటూ వేయించాలని చెప్పేసి చాలా ట్రై చేశాడు బిగ్ బాస్ అయితే, ఆయన ఒకసారి కూడా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోవాలంటే శోభా శెట్టిని ఎలా వేయించుకుంటాను, బయటకు వెళ్ళాక నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తే కంపల్సరీ వేయించుకుంటా అని చెప్పేసి చెప్తాడు. బట్ ఆల్రెడీ తనకు లవర్ ఉన్నాడు కదా, అది కామన్, ఆమె తీసుకోలే. బోలే అన్నని బయట మొత్తం హీరో అంటున్నారంట, ఇది కూడా వచ్చింది ప్రోమోలోనే. సార్ ఎక్కడ పోయినా నన్ను బోలే హీరో అంటున్నారు అన్న. అవునన్నా బోలే హీరో, మస్తు పర్ఫార్మెన్స్ ఉంది, సాంగ్ పర్ఫార్మెన్స్ అనమాట మన ఉంది బోలే అన్నది. అండ్ సుమ వాళ్ళు వచ్చారు వాళ్ళ కొడుకు మూవీ ప్రమోషన్స్ కోసం. అండ్ తేజ శోభ డ్యాన్స్ అయితే వేశారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో, ఇద్దరు కలిసి. అండ్ గౌతమ్ సుబ్బు డ్యాన్స్ అదొకటి. కళ్యాణ్ రాము సంయుక్త మీనను డెవిల్ సినిమా కోసం ప్రమోషన్స్కి అయితే వాళ్ళు కూడా వచ్చారు. అండ్ నిధి అగర్వాల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అండ్ నేహా శెట్టి విశ్వక్సేన్ది గట్స్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోకి వెళ్ళి ఒక సాంగ్ ఉంది కదా, నేహా శెట్టి డ్యాన్స్. సో ఇవన్నీ చాలా డ్యాన్స్లు అయితే ఉన్నాయి, బాగా సూపర్గా ప్లాన్ చేశాడు ఈసారి మాత్రం. బట్ బాబా ఏమన్నా ప్లాన్ చేయి, అసలు ఆ డిజైన్ ఆ సెట్ ఫ్రెష్ అప్ అయ్యారు గైస్ మన వాళ్ళు. కటింగ్ గడ్డాలు అన్నీ పోయినాయి. పల్లవి ప్రశాంత్ అన్న ఇప్పుడు ఏం నచ్చాలి నాకు, ఇంతకుముందుకే బాగుండే, మంచిగా గడ్డం ఉంటుండే. ఆ గడ్డం లైట్ గుంచిన అయిపో మొత్తం ఇట్లా 1 పెట్టి మొత్తం తీసేశారు గడ్డం అంతా, అండ్ లైట్ కట్ చేశారు. సో విన్నర్ అయ్యేటప్పుడు కొంచెం గడ్డం ఉంటే ఇంకా సూపర్ ఉంటుండే. ఈ బిగ్ బాస్ ఏం చేశాడో ఏమో తెలియదు కానీ శివాజీ అలానే ఉన్నాడు. మళ్ళీ శివాజీ కొంచెం అటు ఇటుగా కొంచెం బెటరే లుక్ వైజ్గా. సో మనోన్నే మార్చేశారు మొత్తం ఓవరాల్గా, అందరు బాగానే ఉన్నారు. పల్లవి ప్రశాంత్ని మొత్తం గీకి పడేశారు గడ్డం. మళ్ళీ అది ఎవరు చెప్పారు మరి, శివాజీ అని చెప్పిండో తెలియదు, ఎవరు చెప్పిండో తెలియదు. ఇంకో సెకండ్ ప్రోమో కూడా వస్తుంది, వెయిట్ చేద్దాం సెకండ్ ప్రోమో కోసం అయితే. సెకండ్ ప్రోమోలో మహేష్ బాబు గారు, హీరో మహేష్ బాబు గారు వస్తారని చెప్పేసి నడుస్తున్నాయి రూమర్స్ కూడా, మనకు తెలిసిందే కదా. అది అఫీషియల్గానే ఉంది. ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ ముందు వందలాది మంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ విలేజెస్ నుంచి డిసెంబర్ కట్టుకొని బయలుదేరుతున్నారు గైస్. నాకు వచ్చిన న్యూస్ అది అఫీషియల్గా. పల్లవి ప్రశాంత్ ఇంటి కాంచాలి, ఊరు నుంచి, పక్క ఊరు నుంచి, వేరే విలేజ్ నుంచి, రకరకాల విలేజ్ నుంచి సైకిల్ ర్యాలీ కూడా మా ఇంటి పక్కనే ఈ పక్క ఊరు నుంచి ఒకరు సైకిల్ ర్యాలీ తీశారు. సైకిల్ మీద 20 మంది కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు వెళ్ళారు, ఆడనే ఉన్నారంట. సో చాలామంది ఉన్నారు. హైదరాబాద్ షేక్ అవుతుంది, ఇది మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకొని కాదంటున్నారు. లేదు ఈరోజు సండే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి చేయలేపితే 100 మంది అటు ఉండపోతే అడగండి గైస్, చాలామంది అయితే వస్తున్నారు. సో మనందరూ తెలిసిన విషయమే పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పేసి. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక సెలబ్రిటీ లెవెల్ నుంచి బిగ్ బాస్ విన్నర్ అయ్యి రేపు పొద్దుగాల ఎన్ని మూవీ ఛాన్సులు వస్తాయి, ఎంతమంది ఇంటర్వ్యూ అడుగుతారు, ఒక్క ఇంటర్వ్యూ బంగారం. ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలంటే పల్లవి ప్రశాంత్ అన్న ఇప్పుడు తోపు. ఒకప్పుడు ఫ్రీగా ప్రమోషన్ చేసిన అందరికీ ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ అయితే సపోర్ట్ చేశారు పల్లవి ప్రశాంత్కి, అది నాకు చాలా నచ్చింది పల్లవి ప్రశాంత్ విషయంలో. అండ్ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది, శివాజీ అన్న థర్డ్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో అందరూ ఏమనుకుంటారంటే శివాజీ అన్న టాప్ 3లో వేసినందుకు దరిద్రం వదిలిందిరా బాబు, ఈయన వేస్ట్ గాడు అని చెప్పేసి అంటున్నారు. తప్పు గైస్, మాట జారొద్దు పెద్ద మనిషి దగ్గర. ఒకటి చెప్తున్నా క్లియర్గా వినండి, మీకోసమే చెప్తున్నాను. ఓట్లు తగ్గడం ఇష్టం లేక అక్కడికి రాలేదైనా, మీరు ఏదో పొయ్యి మీద కాలు పెట్టి తొక్కినందుకు దానివల్ల ఓట్లు తగ్గలేదు శివాజీ అన్నది. శివాజీ అనే ఒప్పుకున్నాడు, ప్రశాంత్ అయినా వాడు ఎవరిగాడైనా విన్ అయిపోవాలని చెప్పేసి ఆయన అన్నాడు. మొన్న నిన్న ఎపిసోడ్లో కూడా అన్నాడు కదా, ఎవరు అరే ఛాన్స్ వస్తే వదలకరా అన్నాడు. ఏ ఛాన్స్? డబ్బులో ఛాన్స్, బీఫ్ కేస్ వస్తే వదలకు, ఎట్టి పరిస్థితుల్లో వదలకరా అని చెప్పేసి ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట ముందే. అంటే పల్లవి ప్రశాంత్ విన్ అయినా కానీ 50 డబ్బులు వచ్చేది ఉంటే ఎవరు తీసుకోవాలి, శివాజీ అన్న ఏం తీసుకునే పర్లేదని చెప్పేసి ముందే చెప్పేశాడు అనమాట. అలాంటిది మీరు తక్కువ వచ్చింది, ఓటింగ్ తక్కువ వచ్చింది, నచ్చలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ముగ్గురు స్పై నుంచి ముగ్గురు అక్కడ ఉన్నారు పైన టాప్ 3లో, టాప్ 5లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ స్ప్లిట్ అయినాయి. ప్లస్ శివాజీ అన్నకైతే ఎవరన్నా ప్రశాంత్ విన్నర్ అయిపోవాలని ఉంది కాబట్టి శివాజీ అన్న ఫ్యాన్స్ అందరూ కలిసి ప్రశాంత్ని గెలిపించడం ట్రై చేశారు అంతే. ఇందులో మన శివాజీ అన్న తక్కువ వచ్చింది, వరస్ట్ క్యారెక్టర్ అని ఎవరు మెన్షన్ చేయకండి గైస్ కింద కామెంట్లో చెప్తున్నాను. ఎందుకంటే శివాజీ అన్న విన్నర్, కళ్ళు మూసుకున్న ఫ్యామిలీ వీక్లో విన్ అయిపోయాడు. ఆ చేయిరిగిందని ఎప్పుడో వెళ్ళిపోతా అన్నాడు. నాకు కప్పొద్దు ట్రోఫీ దేవద్రాబాయ్ అనేటోడు. అసలు ఇష్టం అంత ఇంట్రెస్ట్ లేదు శివాజీ అన్నకి, మన ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నకి. సో అందుకే ఇంకోళ్ళకి లైఫ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు, కామన్ మ్యాన్ లాగా పల్లవి ప్రశాంత్ని తీసుకొచ్చాడు, ఎవరిని పైకి తీసుకొచ్చాడు. ఈసారి ఎట్లా ఉంది కదా, సూపర్ ఉంది వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఇది మన ప్రోమో. సెకండ్ ప్రోమో కోసం వెయిట్ చేయండి గైస్, చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి. బాయ్ గైస్, నా పేరు సురేష్, టడా.